ఓకే. సో, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి అకౌంటింగ్, అకౌంటింగ్ ఓచర్స్ అని ఉంటుంది. సో, ఈ టాపిక్‌కి మనకి ఫస్ట్ తెలియవలసింది ఏంటంటే బేసిక్‌గా అకౌంటింగ్ సిస్టమ్స్ తెలియాలి. అలాగే అకౌంటింగ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది మనకి తెలియవలసి ఉంటుంది. ఎందుకనంటే బికాజ్ అకౌంటింగ్ ఓచర్స్ అనేది మనం రాయాలి అని అంటే కంపల్సరిగా ఈ రెండిట్ల గురించి ఐడియా అనేది ఉంటేనే మనం ఇక్కడ ఏదైనా ట్రాన్సాక్షన్స్ అనేది మనం రాసుకోవడానికి అవుతుంది. అయితే ఇంతకీ మనకి అసలు ఓచర్ అని అంటే ఏంటి? ఓచర్ అంటే ఆ పర్టికులర్ డే రోజున మనకి ఒక ఆస్పెక్ట్ జరిగింది అని చెప్పి మనం రికార్డెడ్గా దాన్ని మనం రాసుకునే దాన్ని ఏమంటారంటే ఓచర్ అని చెప్తారనమాట. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం టాలీ ప్రైమ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకిక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది రాసినప్పుడు సో ఇక్కడ మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం ఏంటంటే ట్రేడింగ్ బిజినెసెస్ అని, నాన్ ట్రేడింగ్ బిజినెసెస్ అని. సో ట్రేడింగ్ బిజినెసెస్ అయితే మనకేముంటుంది? పర్చేజెస్, సేల్స్ అనేది ఉంటుంది. అదే నాన్ ట్రేడింగ్ బిజినెస్ అంటే పర్చేజెస్, సేల్స్ కాకుండా మనం మిగతా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇందులో రాయవలసి ఉంటుంది కదా. కానీ ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే అకౌంటింగ్ ఓచర్స్ అంటే మనం రాసే ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా మనం ఇందులో తీసుకోవాలి అనేది ఇక్కడ ఒక టాపిక్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం లైక్ ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ మనం చేయాలి అనుకుంటే సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ మనం అకౌంటింగ్ రిలేటెడ్గా చేస్తున్నాం కాబట్టి ఈ ఫీచర్స్ అనేవన్నీ కూడా మనం ఓకే. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓచర్స్ అనే ఒక టాపిక్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓచర్స్కి వచ్చేసరికి ఏ ఓచర్కైనా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేట్. సో కాబట్టి ఇక్కడ F2 అని మనం ఇక్కడ మనం డేట్ మార్చుకుంటే మనం ఆ రోజున ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అనేది మనకి తెలుస్తుంది. ఓకే. అయితే డేట్ తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసినవి ఏంటంటే మనం అకౌంటింగ్ ఓచర్స్ని మనం రాసినప్పుడు సో మనకి ఏంటేంటి ఉంటాయి అనేది మనం తెలుసుకుంటే జనరల్గా మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసరి కాంట్రా ఓచర్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి పేమెంట్ ఓచర్ అనేది వస్తుంది. ఆ తర్వాత రిసిప్ట్ ఓచర్ వస్తుంది. ఆ తర్వాత జర్నల్ ఓచర్ వస్తుంది. ఆ తర్వాత సేల్స్ ఓచర్,
అండ్ పర్చేజెస్ వచ్చాయి. అయితే ఇవేంటంటే అకార్డింగ్ టు ద బిజినెస్ మనం ఏం చేస్తామంటే దానిలోకి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మరి కాంట్రా ఓచర్ అంటే ఏంటి? సో కాంట్రా ఓచర్ అంటే ఇట్స్ ఎ రిలేటింగ్ ఆఫ్ ద ఓకే. సో ఇక్కడ మనకి కాంట్రా ఓచర్లో ఏమొస్తుందంటే మనకి ఇందులోని ఇట్స్ ఇన్వాల్వింగ్ ద బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏంటి వస్తుంది బ్యాంకింగ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే? సో ఫస్ట్ ఇక్కడ మనకి ఓపెన్ న్యూ అకౌంట్, ఓపెన్ న్యూ అకౌంట్ ఆర్ deposit amount or deposited into bank. తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుంది withdraw from bank ఫర్ ఆఫీస్ యూస్. ఇవి మనకేంటంటే కాంట్రా ఓచర్స్లో మనకి వస్తాయి. మరి ఈ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్కి కానీ లేకపోతే ఓపెన్ అయ్యే బ్యాంక్కి కానీ మనం ఓచర్ ఎంట్రీ ఎలా రాస్తారు అనేది మనం తీసుకుంటే డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్లో మనం రాస్తాం. ఎందుకని? సో ఓపెన్ ఏ న్యూ అకౌంట్ అన్నా డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అన్నా ఇది బ్యాంక్ అంటే అసెట్ రిలేటెడ్గా వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని దాని ప్రకారం ఇక్కడ రాస్తాం. సో ఫస్ట్ మనం ఇక్కడ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆరే ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ బ్యాంక్ అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బ్యాంక్ తాలూకా నేమ్ అంటే SBI అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాయండి. సారీ, SBI అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక జర్నల్ ఎంట్రీ అనేది మనకి రాయడం మనకి ఫస్ట్ తెలియాలి. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ ఓచర్స్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ F4 కాంట్రా ఓచర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఈ ఓచర్ తాలూకా ఫార్మెట్ అనేది వేరేగా ఉంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనకి కొన్ని బటన్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో ఏం చేయాలంటే మనం చేంజ్ మోడ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుందండి. అంటే Alt H ప్రెస్ చేస్తే, సారీ ఇక్కడ మనం Control H ప్రెస్ చేస్తే నాకు డబల్ ఎంట్రీ సిస్టంలో కావాలా సింగిల్ ఎంట్రీ సిస్టంలో కావాలా అని అడుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు డబల్ ఎంట్రీ సిస్టంలో సెలెక్షన్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ నాకు ఏంటి వచ్చిందంటే ఇక్కడ CR అని వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్లోని ఇక్కడ TO2 అన్న లేదా BY బై అన్న మనకి ఒకటే. అలాగే ఇక్కడ CR అని అన్న, సో DR అని అన్నది బోత్ ఆర్. అంటే ఇక్కడ ఏంటి మనకి 2 అంటే క్రెడిట్ బ్యాలెన్స్, బై అంటే డెబిట్ బ్యాలెన్స్. ఇక్కడ CR అంటే క్రెడిట్ బ్యాలెన్స్, DR అంటే డెబిట్ బ్యాలెన్స్. అయితే ఇక్కడ మనకి చూడండి SBI అకౌంట్ డెటార్
అంటే ఇక్కడ మనం ఏంటంటే బై అనేది ఇక్కడ మనకు వస్తే, లేదా ఇక్కడ చూడండి ఇక్కడ సిఆర్ అని ఉంది, ఇక్కడ డిఆర్ అని ఉంది కదా. సో అందుకని అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ మళ్ళీ మనకి ఈ 2 రకాలు ఇక్కడ మనకి మారుస్తాం. సో ఎలాగది అంటే అకౌంటింగ్ వోచర్స్లో కంట్రోల్ హెచ్ ప్రెస్ చేస్తే మనం మోడ్ అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమా డబల్ ఎంట్రీ సిస్టమా అనేది ఉంటుంది. ఇంకోటి ఏంట్రా అంటే ఇక్కడ F12 అనేది ప్రెస్ చేశారు అనుకోండి, ఈ F12 అనేది ఏంటంటే వోచర్ తాలూకా ఫీచర్స్ ఏవైనా మనం సెర్చ్ చేయాలంటే ఇక్కడ చూడండి యూజ్ సిఆర్ డిఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టు అండ్ బై. మనం ఇక్కడ నో అని పెట్టామనుకోండి, నో అని పెట్టి ఇక్కడ కంట్రోల్ ఏ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు నాకు టు బై అనేది కనిపిస్తుంది చూసారా. మరి అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏంటి ఎస్బీఐ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అంటే ఇక్కడ టూ ఎదురుగా మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాష్ అని మనం రాయాలి. క్యాష్ అని రాసి ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేస్తున్నామో అన్న దాని గురించి మనం స్పెసిఫికేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 lakhs రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం బై అని చెప్పి రాయాలి. బై అని చెప్పిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏ అకౌంట్లోకి క్రెడిట్ చేయాలి మనం, ఎస్బీఐ. అంటే ఇక్కడ లెగ్జర్ అకౌంట్ అనేది నాకు కావాలి కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి అనేది మనం ప్రెస్ చేసి ఇక్కడ నేను ఎస్బీఐ అని చెప్పాను అనుకోండి. ఓకే, ఇక్కడ నేను ఎస్బీఐ అని చెప్తే సో ఇక్కడ అండర్ మనం ఏం చేయాలి, మనం బ్యాంక్ అకౌంట్ అని మనం ఇవ్వాలి. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఏ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, మనం అమౌంట్ని మనం రాసుకోవాలి. అంటే ఎంత, 5 lakhs. ఇక్కడ డినామినేషన్ ఇవన్నీ కూడా అడుగుతుంది మనం అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం రాసే విధానం వేరే ఉంది, ఇక్కడ మనం జర్నల్ ఎంట్రీ రాసే విధానం వేరే ఉంది. ఎందుకని అలా అంటే బికాస్ టాలీ ప్రైమ్లోని ఏంటంటే వోచర్స్ని వాడు కొన్ని ప్రీడిఫైన్డ్ సెట్టింగ్స్ చేసి వచ్చాడు. సో కాబట్టి మనకి ట్రాన్సాక్షన్ అనేది మనకి కరెక్ట్గా వచ్చినట్లు అయితే మనం ఇక్కడ ఏదైనా కూడా ఎంట్రీ అనేది కరెక్ట్గా మనం పోస్టింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అర్థమైందండి. సో ఇక్కడ కంట్రోల్ ఏ అంటే అది మనకి సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వన్కి వచ్చేద్దాం. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అన్నాడు. అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ బ్యాంక్ నుండి మనం అమౌంట్ తెచ్చేస్తున్నాం అంటే బ్యాంక్లోని అమౌంట్ వెళ్ళిపోతుంది, క్యాష్లోకి వస్తుంది. అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎస్బీఐ అకౌంట్ అని మనం రాస్తాం. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్బీఐ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 లక్షల్ని విత్డ్రా చేసుకుంటున్నాను క్యాష్ రూపంలో. ఇక్కడ చూసారా మరి, అంటే డిపెండ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ బట్టి మనం అక్కడ ఆ యొక్క వోచర్ని మనం రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వన్ మనకి పేమెంట్ వోచర్. పేమెంట్ వోచర్ అంటే బిజినెస్లో మనం ఏదైనా ఎవరికైనా అది మనం పేమెంట్ వోచర్లో రాయవలసి ఉంటుంది. అది క్యాష్ రూపంలో పే చేసినా లేదా చెక్ రూపంలో పే చేసినా. అర్థమైందా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పే
టు రెంట్. రెంట్ నేను పే చేస్తున్నాను. మరి దానికి ఎలా రాస్తాం ఎంట్రీ అంటే రెంట్ అకౌంట్ డెటార్ టు ఎందుకని అలా రాశాను? బికాస్ మనం రెంట్ అనేది క్యాష్ రూపంలో పే చేయొచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్ ద్వారా మనం పే చేస్తాం, లేదా చెక్ రూపంలో పే చేస్తాం అనుకోండి. అంటే ఇప్పుడు ఎవరో చెక్స్ వాడట్లేదు, అంతా కూడా యూపీఐ పేమెంట్స్ అనేది వాడుతున్నారు. సో యూపీఐ వాడుతున్నారు అంటే డెఫినెట్గా మనకి ఏమవుతుంది అంటే అక్కడ ట్రాన్సాక్షన్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్లోకి రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి? మనం రైట్ సైడ్లో పేమెంట్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఒకసారి మార్చేస్తే 3, అదే మిగతా ఓచెస్ అన్నిటికి కూడా మనకి ఒకటేలాగా వస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చెప్పాను నేను ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి బై వస్తుంది, ఆ తర్వాత 2 వస్తుంది ఈ ఓచర్లో. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ? క్యాష్ అకౌంట్ డెటార్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పే చేస్తున్నాను, రెంట్ పే చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో రెంట్ పే చేస్తున్నాను అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొచ్చింది? బై రావాలి, తర్వాత TO2 వచ్చింది. ఇక్కడ చూడండి రెంట్ అకౌంట్ డెటార్ అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా లెగ్జర్ని క్రియేట్ చేయాలి. మనం లాస్ట్ సెక్షన్లో లెగ్జర్స్ని క్రియేట్ చేసి క్లోజ్ చేస్తాం, కానీ ఇది అలా కాదు. మనం ఒక ఫైనాన్షియల్ అకౌంటెంట్గా ఎక్కడైనా జాబ్ చేయాలంటే ఈ ప్రొసీజరే మనం వాడుకోవాలి. అర్థమైందండి? సో ఈజియెస్ట్ ప్రొసీజర్. సో ఇక్కడ ఆల్ట్ C అని చెప్పి ఇక్కడ నేను రెంట్ అని చెప్పి ఇక్కడ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15,000 పే చేస్తాను. ఎలాగా? క్యాష్ రూపంలో పే చేశాను అనుకున్నాం. సో ఇక్కడ మనకి క్యాష్లోనే పేమెంట్ అయింది. ఎలాగండి రాస్తారు అని అంటే బికాజ్ రెంట్ అనేది మనకి ఒక ఎక్స్పెండిచర్లో కూడా మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మన ఎక్స్పెండిచర్ని ఎలా చేయగలుగుతామని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అని చెప్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం వచ్చాను కొత్తగా. విశాఖపట్నంలో నేను జాబ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? నేను పలానా దగ్గర నేను స్టే చేయడానికి నేను ఫస్ట్ ఏం చేయాలి? బిఫోర్గానే మనం కొంత అమౌంట్ని పే చేస్తే వాడు ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ నెల రోజులకి కూడా నాకు ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాడు. ఏంటి? నేను ఉండడానికి. సో దాన్ని మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటారన్నమాట. అర్థమైందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సప్లయర్కి అమౌంట్ పే చేయాలి. మనం ఒక సప్లయర్కి అమౌంట్ పే చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ paid to దేవి వరప్రసాద్ అని ఉంది. మరి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు ద పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇక్కడ పర్సన్ నేమ్ కనిపించింది.
ఇక్కడేమో మనం పెయిడ్ టు దేవి వరప్రసాద్ అని చెప్పాం. అంటే మనం ఏం చేస్తున్నాము, దేవి వరప్రసాద్కి పే చేస్తే అతను ఆ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ పర్సనల్ అకౌంట్ ఏం చెప్తుంది, డెబిట్ ద రిసీవర్. సో కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం, ఇక్కడ దేవి వరప్రసాద్ అని మనం రాసుకొని ఇక్కడ అకౌంట్ డెటార్ అని చెప్పి ఇక్కడ టు ఎలా పే చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ రూపంలో పే చేస్తున్నాం అనుకో, ఇక్కడ నేను బ్యాంక్ అని రాస్తాను. అంటే చెక్ రూపంలో పే చేస్తున్నానంటే నాకేమవుతుంది, అక్కడ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అవుతుంది. అంటే బ్యాంక్ అనేది కరెంట్ అసెట్ కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో దాని ప్రకారం ఇక్కడ ఏం చేయాలి, మనం సప్లయర్ నేమ్ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ దేవి వరప్రసాద్ అని. సో అండర్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ మనం సన్రీ క్రెడిటార్ ఇవ్వాలని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 55,000 రూపాయలు చెక్ రూపంలో నేను పే చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. చూసారా మరి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్నిసార్లు నేను బిజినెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఏదర్ గూడ్స్ని కానీ లేదు అంటే నేను క్యాష్ని కానీ వాడుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు అదేమవుతుందంటే విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూస్. లేదా మనం ఇక్కడ ఎలా చెప్తారంటే విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే మనకి ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అంటే బ్యాంక్ అని వస్తుంది, లేదా క్యాష్ అయితే క్యాష్ అనేది ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే బిజినెస్లోంచి వాడు క్యాష్ గూడ్స్ తీసుకెళ్ళిపోతున్నాడు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డ్రాయింగ్స్ అనేది మనకి లాస్ అవుతుంది. సో అకార్డింగ్ టు ద రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ డ్రాయింగ్స్ అనేది మనకి ఎందులోకి వస్తుంది, మరి క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుంది. అంటే మెయిన్ అకౌంట్లోంచి అమౌంట్ని విత్డ్రా చేసేస్తున్నామని దాని తాలూకా అర్థం అనమాట. అర్థమైందండి. ఇక్కడ మనం అది గుర్తుపెట్టుకోవాలి, అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఇక్కడ చూసారా మనం ఇలాగా రాసుకోవడం జరిగింది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఎప్పుడైతే మనం ఆఫీస్ యూజ్ అని చెప్తామో ఇదేమవుతుంది, మనకి పేమెంట్ వోచర్లో రాదు. సో అది ఎక్కడికి వస్తుందంటే మనకి కాంట్రా వోచర్లోకి వెళ్ళిపోతుంది. సో కాంట్రా వోచర్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, మనకి క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎస్బీఐ అని రాసాం కదా. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది అక్కడ మనకి రాసుకోవడం జరుగుతుంది. అంటే ట్రాన్సాక్షన్ బట్టి అది ఏ వోచర్లో వస్తుందో మనకి తెలియాలి. అర్థమైందా.
సో అది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి రిసిప్ట్ ఓచర్. రిసిప్ట్ ఓచర్ అంటే మనకి బిజినెస్లో ఏవైనా ఇన్కమ్స్ ఏవైనా వస్తే కనుక అవన్నీ కూడా మనం F6 అంటే రిసిప్ట్ ఓచర్లో రికార్డ్ చేస్తామని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ శర్మ starts a business with $10 lakhs అని అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ క్యాష్ వస్తుంది కాబట్టి సో క్యాష్ అకౌంట్ డెటార్ టు శర్మ క్యాపిటల్ అకౌంట్ అని మనం రాయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనకి రిసిప్ట్ ఓచర్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఫస్ట్ 2 వస్తుంది, ఆ తర్వాత మనకు బై వస్తుంది. అయితే 2 ఎదురుగా మనకి ఇక్కడ ఏముంది, శర్మ క్యాపిటల్. సో ఇక్కడ Alt C అని చెప్పి శర్మ క్యాపిటల్ అని చెప్పి అండర్ క్యాపిటల్ అకౌంట్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు ఎంతో మనం 10 lakhs. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బై క్యాష్ అని ఇక్కడ రాసుకుంటాం. ఓకేనండి. సో అంటే ఇక్కడ నాకు జర్నల్ ఎంట్రీ కరెక్ట్గా నాకు ఎలా రాయాలో తెలియాలి. అలాగే ఇక్కడ మనం కరెక్ట్గా ఎలా పోస్టింగ్ చేయాలో కూడా మనకి తెలిస్తే సో మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. అర్థమైందా? సో అలాగే మళ్ళీ మనకి ఇందులో ఇంకా ఏమొస్తుందో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి, మనకి ఎంతో అమౌంట్ వస్తుందో అనుకున్నాం. ఓకే. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు రవి అకౌంట్. ఎందుకనంటే అకార్డింగ్ టు ద పర్సనల్ అకౌంట్ ఏం చెప్తుంది, మనం ఎవరికైనా ఇస్తున్నాము అని అంటే క్రెడిట్ ద గివర్ అని చెప్తుంది. అందుకని ఆ రూల్ ప్రకారం రవిని క్రెడిట్ చేసాము. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ద బిజినెస్ అన్నాడు కాబట్టి మనం క్యాష్ని డెబిట్ చేసాం. కానీ ఇక్కడ ఫస్ట్ 2 వచ్చింది కాబట్టి Alt C అని చెప్పి ఇక్కడ రవి అని చెప్పి, రవి ఎవరు మనకి కస్టమర్ అంటే సన్రీ డెటార్ అవుతారనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, 2లో అవర్ కస్టమర్ నేమ్ని మనం రాసుకొని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకుంటున్నాము అనేది ఇక్కడ మనం పోస్టింగ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి రిసీవ్డ్ కమిషన్, సారీ ఇక్కడ మనం రిసీవ్డ్ కమిషన్ అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్ అనేది మనం ఇక్కడ రాస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే 2 ఎదురుగా మనం ఫస్ట్ కమిషన్ క్రియేట్ చేయాలి. సో వస్తుంది కాబట్టి అదేమవుతుంది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సో
ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తానంటే మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 నాకు క్యాష్ రూపంలో వస్తుంది అనుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ రాయడం మనకి జరుగుతుంది. ఓకే, సో ఇక నాకు నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇక్కడ జర్నల్ ఓచర్. అంటే ఇక్కడ జర్నల్ ఓచర్లో ఏమవుతుందంటే రికార్డ్ నాన్ క్యాష్ ఐటమ్స్, అంటే క్యాష్తో కానీ చెక్తో కానీ రిలేటెడ్గా లేకుండా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పర్చేజెస్ ఫ్రమ్ సూరి $35,000 ఆన్ క్రెడిట్ అని చెప్పాను. ఇక్కడ మనం ఆన్ క్రెడిట్కి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు సూరి అకౌంట్. దీన్ని నేను జర్నల్ ఓచర్లోనే రాయొచ్చు లేదా పర్చేజెస్ ఓచర్లోనైనా రాయొచ్చు. ఇక్కడ పర్చేజ్ ఓచర్లో కూడా నేను ఇదే ట్రాన్సాక్షన్ని కావాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జర్నల్ ఓచర్కి వచ్చేసి ఇక్కడ నేను Alt+C అని చెప్పి పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర నుండి, సూరి దగ్గర నుండి మనం కొంటున్నాం. సో సూరి అనేవాడు మనకి సప్లయర్ అవుతాడు. సో సన్రీ క్రెడిటర్ అని మనం రాయవలసి ఉంటుంది. అర్థమైందండి. సో ఇక్కడ అయితే పర్చేస్ ఓచర్లో రాసుకోవచ్చు లేదా జర్నల్ ఓచర్లో రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి సేల్స్ ఓచర్ ఉంది. అంటే సేల్స్ ఓచర్లో కూడా ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ Ctrl+H ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ యాజ్ ఏ ఓచర్ లేదా అకౌంటింగ్ ఓచర్, అకౌంటింగ్ ఇన్వాయిస్ అని ఉంది. సో యాజ్ ఏ ఓచర్ అని చెప్తే ఇక్కడ మళ్ళీ నాకు బై టు అనేది మనకి కనబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేల్స్ అంటే ఏంటి, మనం క్రెడిట్ సేల్స్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సోల్డ్ గూడ్స్ టు రాము ఆన్ క్రెడిట్. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక్కడ రాము అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అనేది మనం రాయాలి. సో ఇక్కడ ఏం చేయాలి మరి, మనం ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి కనబడుతుంది, బై కనబడుతుంది. అంటే సో ఫస్ట్ ఏం చేయాలి, మనం కస్టమర్ తాలూకా నేమ్ని మనం రాయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము. సో ఇక్కడ సన్రీ డెటార్ అనేది మనం రాసుకుంటాం. రాసుకొని ఇక్కడ అమౌంట్ ఎంత ఇవ్వాలి అనే, ఎంత రావాల్సి ఉందో ఇక్కడ ఇక్కడ ఏం చేస్తాం మనం, సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే అకౌంటింగ్ అంటే ఓచర్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి చాలా రకాలైన ఓచర్స్ ఉంటాయి. ఇంకా
కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మెయిన్గా మనం ఒక ఫైనాన్షియల్ అకౌంటెంట్గా ఒక నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్లో మనం ఏమైనా జాబ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏంటంటే మినిమంలో మ్యాక్సిమం ఇవి వస్తాయి. లేదు ట్రేడింగ్ కంపెనీలో అంటే ట్రేడింగ్ అండ్ నాన్ ట్రేడింగ్ కంపెనీలో జాబ్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దీని తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది టోటల్గా మనకి డిఫరెంట్ వేలో మనం ఆ యొక్క ట్రాన్సాక్షన్ని మనం తీసుకొని అది ఏంటి జరుగుతుంది అనేది మనం తీసుకొని మనం అక్కడ లెక్కని రాయవలసి ఉంటుంది. సో అందుకని ఇక్కడ మనం మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే మనం ఎలాగ చేస్తే దాని యొక్క అవుట్లుక్ వస్తుంది అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో అది ఈరోజు యొక్క క్లాస్. అంటే ఇది మనకి మెయిన్గా అర్థమైపోతే సో ట్రాన్సాక్షన్స్ని మనం ఎలా రాసుకోవాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.